హలో హేమంత్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఒక గెస్ట్తో వచ్చాను. హేమంత్ వాజ్ అ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్స్. హీఈస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. తన ఫ్యామిలీలో తనే కాదు, ఇంకా చాలామంది సీఏ కంప్లీటెడ్ ఉన్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హీస్ ఫ్రమ్ వేలూరు ఆఫ్ తమిళనాడు. సో తన యొక్క జర్నీ ఎలా జరిగింది, సీఏ జర్నీ ఎలా జరిగింది, హూ మోటివేటెడ్ హిమ్, వాజ్ ఇట్ కంఫర్టబుల్ ఆర్ వాజ్ ఇట్ ఛాలెంజింగ్, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి వచ్చాము. దయచేసి గమనించండి, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నాట్ టు ప్రమోట్ మాస్టర్ మైండ్స్. సో మాస్టర్ మైండ్స్ గురించి చెప్పుకోవడానికి హేమంత్కి టైం లేదు, మాకు టైం లేదు. ప్రమోషనల్ వీడియో కాదు. మేము ఏ ఉద్దేశంతో వీడియో చేస్తున్నామంటే, సో చాలామందికి ఈ కోర్స్ గురించి చాలా భయాలు ఉన్నాయి, మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో అవి నిజం కాదు. ఈ కోర్సు పాస్ అవటం ఈజీ కాదు, ఎట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్ కూడా కాదు. ఇట్ రిక్వైర్స్ అ డిఫరెంట్ అప్రోచ్. ఇట్ రిక్వైర్స్ అ సిస్టమాటిక్ అప్రోచ్. ఆ సిస్టమాటిక్ అప్రోచ్ని పట్టుకుంటే, ఇఫ్ నాట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో పాస్ అవటం కూడా పెద్ద కష్టమేం కాదు. సిఏ ఈజ్ ఎ సర్టన్లీ అచీవబుల్ కోర్స్. నాట్ జస్ట్ సిఏ, ఈవెన్ సిఎంఏ కోర్స్ ఆల్సో. అది ఎస్టాబ్లిష్ చేయటమే ఈ చిన్న పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం. సో వెల్కమ్ వన్స్ అగైన్ హేమంత్. హాయ్ సార్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. యాక్చువల్లీ హేమంత్ గుంటూరు ఈరోజు దేనికోసం వచ్చాడంటే, ఈ కేమ్ అనే ప్రొఫెషనల్ వర్క్, ఇంటర్నాటిక్ పని మీద వచ్చాడు. సో రాగానే నన్ను కలవటానికి తను మీట్ అవ్వగానే నేను అడిగాను, ఎందుకు వచ్చావు అంటే, ఆడిట్ మీద వచ్చాను సార్. ఐ జస్ట్ వాంట్ టు సే హాయ్ టు యూ. యూ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ టు మీ అని అంటే, నేను కాదా, మాస్టర్ మైండ్స్ టీమ్ అంతా చేశారు నీకు. నీ సక్సెస్కి కారణం మీ పేరెంట్స్, నీ కష్టం, మాస్టర్ మైండ్స్ టీమ్. నాది చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పాను నేను. లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 10th క్లాస్ ఎందుకు కామర్స్ తీసుకోవాలనిపించింది, ఎందుకు సిఏ జాయిన్ అవ్వాలనిపించింది? సో టు బీ ఫ్రాంక్, యాక్చువల్లీ మా పేరెంట్స్ వచ్చేసి డాక్టర్ చూద్దామా ఆర్ ఇంజనీర్ చేద్దామా, కామర్స్ చూద్దామా అనుకొని వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేశారు. అండ్ బేసికలీ నాకు బిజినెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వస్తున్నాను. సో సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అండ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ చూజ్ కామర్స్. సో కామర్స్లో హైయెస్ట్ ప్రొఫిషియన్సీ ఈజ్ సంథింగ్ కాల్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. సో దట్ ఈస్ హౌ ఐ ఎండెడ్ అప్ విత్ గోయింగ్ ఇన్ టు సిఏ కోర్స్. బ్యూటిఫుల్ వర్డ్. Highest proficiency, expert knowledge, yes, in the field of taxation, legal as well as financial. Yes sir. అండ్ మనకి ఈ ఆర్టికల్షిప్ వల్ల ఇంకొకటి కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్, ఇంకో వెపన్ కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే విల్ బి గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆల్సో. Yes sir. విల్ బి గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆల్సో. సో వీ కెన్ బి అన్ ఎంటర్ప్రీనర్, వీ కెన్ బి ఎ ప్రాక్టీషనర్, వీ కెన్ గో ఫర్ జాబ్ యాజ్ వెల్. సో జాబ్కి వెళ్ళేప్పుడు జనరల్గా హేమంత్ చూడు, ఎక్కడైనా జాబ్కి వెళ్ళేప్పుడు వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, నువ్వు ఫ్రెషరా అంటారు. ఫ్రెషర్ అయితే తక్కువ ప్యాకేజ్ ఇస్తారు, లేదా దే వోంట్ సే పాజిటివ్లీ, దే వోంట్ సే పాజిటివ్లీ, నో అని చెప్తారు, లేకపోతే తక్కువ శాలరీ ఇస్తారు. కానీ సిఏ జాబ్కి వెళ్ళినా కూడా మనం ఫ్రెషర్స్ కాదు కదా, ఆల్రెడీ ఆర్టికల్షిప్ చేసాం, ఆ ఎక్స్పీరియన్స్ మనకి రెజ్యూమ్లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ హేమంత్, మీ ఫ్యామిలీలో ఎంతమంది సీఏలు ఉన్నారు? మీ సిబ్లింగ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. మా ఓన్ కజిన్ సిస్టర్, షీ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఆల్ ఇండియా ర్యాంకర్ ఇన్ సిఎంఏ ఫైనల్. యశస్విని. యశస్విని ఫ్రమ్ ప్రొద్దుటూరు. వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ నాన్నగారు కూడా సీఏ కదా, ప్రొద్దుటూరు. పేరేంటి? Chandrasekhar, Meda Chandrasekhar. He is actually running a successful CA firm in Produttur. He is very famous there. But on their guidance, I stepped into this course and I have chosen this institute, sir. So, నేను వేలూరులో ఉన్నాను. చెన్నై is close to వేలూరు actually, and you know, సౌత్ ఇండియాకి వన్ టైం ప్రైమ్ సిటీగా ఉండే చెన్నై. బట్ అక్కడ నుండి ఐ చూస్ దిస్ కోర్స్ అండ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై సిస్టర్ అండ్ హర్ గైడెన్స్ ఓన్లీ. సిఏ అంటే చెన్నై, చెన్నై అంటే సిఏ వన్స్ అపాన్ అ టైం. Yes. సో అది కాదనుకొని యూ చూసన్ టు మాస్టర్ మైండ్స్, జాయిన్ ఇన్ గుంటూరు మాస్టర్ మైండ్స్. కరెక్ట్ సార్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యశస్విని గురించి, అఫ్ కోర్స్ షీఈ్ నాట్ దేర్ ఇన్ దిస్ పాడ్కాస్ట్, అమ్మాయి గురించి కూడా చెప్పాలి. తను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ అటెంప్ట్లో తను క్వాలిఫై అయింది, సిఏ కానీ సిఎంఏ కానీ. ఎస్ సార్. వాళ్ళ నాన్నగారు కూడా సిఏ. వాళ్ళ అమ్మకి నాన్నకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. పేరెంట్స్ సార్ మీరు గమనించాల్సి, మీరు చదువు మాత్రమే చెప్పగలం. ఇప్పుడున్న సో మెనీ లిమిటేషన్స్లో సంస్కారం, మంచి బిహేవియర్ అయితే నేర్పించలేం. వెరీ అన్ఫార్చునేట్. మీరు ఒప్పుకోకపోయినా మేము ఫెయిల్ అయ్యాం ఆ విషయంలో. సో కొంతమంది పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, మీ వల్లే మీ పిల్లలకి ప్రాపర్ బిహేవియర్, ప్రాపర్ యాటిట్యూడ్ డెవలప్ అయింది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంటింగ్. ఒక 25 years బ్యాక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో
చదువుతో పాటు మార్కులతో పాటు సంస్కారం బిహేవియర్ కూడా వచ్చేది. ఇప్పుడు చదువు మార్కులు మాత్రమే వస్తుంది, సంస్కారం చాలా తక్కువ మందికి వస్తుంది. వీ హ్యావ్ సో మెనీ లిమిటేషన్స్. ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. అన్ని ఇన్స్టిట్యూషన్స్ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆ విషయంలో మాత్రం ఇండియన్ ఎడ్యుకేషనిస్ట్ మేమైతే ఫెయిల్ అయ్యాం. పిల్లలకి మంచి చెడు ఎలా బిహేవ్ చేయాలి, డిసిప్లిన్ అంటే నచ్చట్లా. చాలామంది పిల్లలకి ఇప్పుడు నచ్చట్లా. సరే, దాని గురించి ఇక మనం క్లోజ్ చేద్దాంలేండి. నేను మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను, దో ఇట్ ఈస్ ఇర్రెలవెంట్, పేరెంట్స్ కోసం చెప్తున్నా. మా ప్రిన్సిపల్స్ ఉంటారు, ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ఒక 40 to 45 ప్రిన్సిపల్స్ ఉంటారు, అడ్మిన్ కానీ అకాడమిక్ కానీ. వాళ్ళు చెప్తుంటాను, మన పేరెంట్స్ నుంచి మనకి డిఎన్ఏ వచ్చిందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకి మన పేరెంట్స్ పోలికే రావాలని లేదు. గ్రాండ్ పేరెంట్స్ పోలికే రావచ్చు, మేనత్త మేనమామ ఇవి రావచ్చు, కానీ మన పేరెంట్స్ నుంచి వాళ్ళ బిహేవియర్ మనకైతే వచ్చేస్తుంది. మన పేరెంట్స్ నుంచి ఏమొచ్చిందంటే థాట్ ప్రాసెస్, యాటిట్యూడ్ అంటే బిహేవియర్, ఇవన్నీ కూడా మన పేరెంట్స్ నుంచే వస్తాయి. సో అంటే ఏంటి, నేను మా ప్రిన్సిపల్స్కి ఏం చెప్తానంటే, మీ పిల్లలకి మీ డిఎన్ఏ వచ్చిందో లేదు గ్యారంటీ లేదు, బట్ మీ బిహేవియర్ అయితే వచ్చింది, ప్రాపర్గా బిహేవ్ చేయండి, డిసిప్లిన్డ్గా ఉండండి, కరెక్ట్గా ఉండండి, రోల్ మోడల్ లాగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారని చెప్తాను మా ప్రిన్సిపల్స్కి. ఇది పేరెంటింగ్ ఒక రోల్. ఎనీహో, సంబంధం లేకపోయినా ఈ మాట నాకు చెప్పే అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు వీడియో కంటెంట్ నచ్చితే మీరు చేయగలిగిన ఒకే ఒక సపోర్ట్, వీడియో లైక్ చేయండి, ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యింది. ఇంకేదన్నా మేము కవర్ చేస్తే బాగుండేది అనిపిస్తే కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ మాస్టర్ మైండ్స్లో ఏదైనా తప్పులు ఉంటాయి, ఇది పెద్ద ఆర్గనైజేషన్, ఉంటాయి కాబట్టి నిరంతరం ఫైట్ చేస్తున్నాం. నేను, ప్రకాష్, రాధా, కృష్ణ డైరెక్టర్స్. సో ఉంటాయి, ఏదన్నా తప్పులు ఉంటే ఖచ్చితంగా మీరు మాకు బ్లెస్సింగ్స్ లాగా అటువంటి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. msnmohan2013@gmail.com, msnmohan2013@gmail.com మెయిల్ చేయండి. డెఫినెట్లీ మేము దిద్దుకుంటాం. బట్ గుర్తుపెట్టుకోండి, కొంతమంది స్టాఫ్ ఉంటారు, మంచి అయితే వాళ్ళ అకౌంట్లో వేస్తారు, ఎక్కడే తప్పు జరిగినా మేనేజ్మెంట్ అకౌంట్ మా అకౌంట్లో వేస్తారు. సారీ, ఎనీహో టెండర్ మై అపాలజీ, సారీ ఫర్ డీవియేటింగ్. మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఎనీహో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాసే నువ్వు అంటే చిన్న ఏజ్లోనే, టెండర్ ఏజ్లోనే యూ టుక్ ఏ డెసిషన్. వాజ్ ఇట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ది మోటివేషన్ గివెన్ బై యువర్ సిబ్లింగ్స్, లేదా యూ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎంపీసీ ఆర్ బైపీసీ? 2 things. ఇంట్లో 10th వరకు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను. సో బయట ప్రపంచం తెలుసుకోవాలి, సో దట్ ట్రావెల్ చేయాలి, హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఐ హ్యావ్ టు డూ మై థింగ్స్ ఆన్ మై ఓన్. సో రెస్పాన్సిబిలిటీస్ అనేసి ఇంకా బాగా వస్తాయి. యాక్చువల్లీ వీ విల్ బీ ట్రైన్డ్ యాక్చువల్లీ. సో ఆ ఒక డెసిషన్. అండ్ కామర్స్ చేయాలి, చదువుకోవాలి, ఉన్న ఆప్షన్స్లో నాకు ఇదే కొంచెం బెస్ట్ ఆప్షన్గా కనిపించింది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ టు చూస్ దిస్ ప్లేస్ అండ్ pursue the course here actually. సో 10th అయిపోగానే యూ జాయిన్ ఫర్ ఎంఈసీ అంతేనా? yes సో ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు? 2016లో సార్. 2016. 10th అయింది, జూన్లో ఇక్కడికి వచ్చేసాను. సో 2016 వెన్ యూ ఫినిష్ యువర్ సిఏ? 2022. సో 6 yearsలో అయిపోయింది. yes 6 yearsలో అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్. ఎంఈసీ, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్. సో బై ద టైమ్ యూ క్వాలిఫైడ్ సిఏ ఫైనల్, నీ ఏజ్ ఎంత? 22. ఓ, సో సిఏతో పాటు సిఎంఏ కూడా చేసామా? చేస్తున్నాను, అది ఒకటి ఇప్పుడు రాయాలి. గ్రేట్. అంటే జాబ్ వచ్చిన వల్ల అటెంప్ట్ చేయలేకపోయాను. సో ఇమీడియట్లీ నీకు క్వాలిఫై అయిన తర్వాత నువ్వు ఏ మంత్లో ఎగ్జామ్ రాసావు సిఏ ఫైనల్? November 22 సార్. November 22. మోస్ట్ ప్రాబబుల్లీ January 23లో నీకు రిజల్ట్ వచ్చి ఉంటుంది. yes. విత్ ఇన్ హౌ మెనీ మంత్స్ నీకు ప్లేస్మెంట్ వచ్చేసింది? 2 months. Marchలో I have been placed. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నీ ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నో ఎంత? నీ క్వాలిఫై అయినప్పుడు నీ ఏజ్ 22, ఈరోజు ఇప్పుడు 24 సార్. 24. సో ప్రెసెంట్లీ నువ్వు యూఆర్ ఇన్ అ జాబ్, ఐ యామ్ రైట్? yes ఇంటర్లాడిక్ టీంలో పనిచేస్తున్నావు నువ్వు. అవును సార్. ప్రెసెంట్లీ ఎంత వస్తుంది సిటీసీ అప్రాక్సిమేట్లీ? నీ సాలరీ ఎంత? అప్రాక్సిమేట్లీ 16 lakhs. గ్రేట్. లాస్ట్ వన్, ఈ క్వశ్చన్ నీకే వదిలేస్తున్నాను, ఆన్సర్ కూడా నువ్వే చెప్పేసి, నీకు నచ్చింది చెప్పు. ఓకే. బట్ యూ గివ్ సమ్ వాల్యుయేషన్ టు ద స్టూడెంట్స్. ఓకే. సిఏ లేదా సిఎంఏ చదివేటువంటి స్టూడెంట్స్కి జనరల్గా భయం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ సార్. భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. Obviously. అండ్ తప్పుగా అనుకోవద్దు, మా సొంత చుట్టాల పిల్లలు అంటే మా రిలేటివ్స్ని ఎలా అంటానో మిమ్మల్ని అలానే అంటాను. ఐ ట్రీట్ యూ యాజ్ మై ఓల్డ్ చిల్డ్రన్. ఈ కొంతమంది నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఏంటంటే మీరు తింగరోల్లాగా బిహేవ్ చేస్తారు. ఇమ్మెచ్యూరిటీ, తింగరోళ్ళు అంటే నా ఉద్దేశం ఇమ్మెచ్యూరిటీ, సీరియస్గా చదవరు. సో ఇలాంటప్పుడు అసలు సిఏ లేదా సిఎంఏ తీసుకోవచ్చా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే. క్వాలిఫై అవ్వచ్చా? సెకండ్ క్వశ్చన్. ఎందుకు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు? థర్డ్ క్వశ్చన్. నువ్వెందుకు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యావు? ఫోర్త్ క్వశ్చన్. దట్స్ ఆల్. సార్ ఇప్పుడు సిఏ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దేర్ మోటివేషన్ టు స్టడీ సార్. కమిట్మెంట్ వాళ్ళు ఇవ్వగలరా ఇవ్వలేరా? ఇప్పుడు మూవీస్లో చూసినట్టు కాలేజ్కి వెళ్తాము,
ఒక 2-3 అవర్స్ క్లాస్ తీసుకుంటాం, దాని తర్వాత చిల్ అయిపోతాం అంటే ఇక్కడ అది కుదరదు. రావద్దు కూడా. ఇన్ సచ్ ఏ కేస్ మీరు నాన్ సీరియస్గా ఉంటే రావద్దు. కరెక్ట్. అండ్ మై డియర్ స్టూడెంట్స్, సారీ టు ఇంటర్ఫియర్. ఇందాక నేను ఐ మేడ్ ఎ ప్రామిస్, మాట్లాడను తన చేత మాట్లాడిస్తానని, మర్చిపోతానని చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ కోర్సులో యావరేజ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అసలు ఇండస్ట్రీకి అక్కర్లా. కరెక్ట్. అన్ని కంపెనీలు తీసుకోవడానికి ఇష్టంగా లేరు. దే ఆర్ నాట్ ప్రిపేర్ టు టేక్ యూ ఆన్ రోల్. జాబ్ ఇవ్వడానికి ఇష్టం లేరు. మీ దగ్గర యావరేజ్ స్కిల్స్ ఉన్నాయా, యావరేజ్ క్వాలిఫికేషన్ ఉందా, యావరేజ్ సర్టిఫికేట్ ఉందా, అయితే అసలు జాబే వద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కంఫర్టబుల్గా 24 hours పనిచేయగలదు. ఈ రోజు జాబ్ మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ఓన్లీ వన్ థింగ్, మీ దగ్గర డీసెంట్ స్కిల్ ఉండాలి, అంటే రీజనబుల్లీ గుడ్ స్కిల్ అండ్ రీజనబుల్లీ గుడ్ క్వాలిఫికేషన్. అది ఉంటేనే జాబ్, లేకపోతే లేదు మై డియర్ స్టూడెంట్స్. సో ద థింగ్ ఇస్, ఇప్పుడు ఒక క్వాలిఫికేషన్కి ఎందుకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది? ఒక నలుగురు చేయాల్సిన పని ఒక మిషన్ చేసేస్తుంది, ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. కానీ ఈ క్వాలిఫికేషన్లో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అనే పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు ఒక సిచ్యువేషన్కి తగినట్టుగా ఒక కంక్లూషన్ ఇస్తున్నారంటే దట్ కెనాట్ బి గివెన్ బై ఎ మిషన్ ఆర్ అ ప్రోగ్రామ్, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అందుకనే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఆటోమేషన్ చేసి రోబోట్స్ చేయగలిగినా సరే కొన్ని ఇన్స్టెన్సెస్లో బ్రెయిన్కి వెళ్ళే నర్వ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక డాక్టరే ఆ డెసిషన్ని తీసుకోగలరు. దట్ ఈస్ వేర్ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంపిటెన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిఏ తీసుకోగలరా, చేయగలమా? ఆన్సర్ చేసావు. సీరియస్నెస్ లేకపోతే రావద్దు. కరెక్ట్. సెకండ్ థింగ్, క్వాలిఫై అవ్వగలరా? క్వాలిఫై అవ్వగలం సార్. అదే అంటున్నాను, కమిట్మెంట్ ఉండేవాళ్ళు ఈ కోర్స్ని స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఎండ్ అయితే అవ్వగలరు. నేనేమో 10th వరకు చాలా ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్ని అయితే కాదు కదా. సో నేను అయ్యానంటే మీరు కూడా అవ్వగలరు. జస్ట్ ఒక షెడ్యూల్ పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ లాగా, ఐ మీన్ ఈ టైంకి ఇది చదవాలి, ఈ వీకెండ్కి ఇది ప్రిపేర్ అవ్వండి, చాలు. మనకి ఎక్కువ టెన్షన్స్ వద్దు. ఆ చిన్న చిన్న గోల్స్, డెడ్ లైన్స్ సెట్ చేసుకొని చదివితే చాలు. మొత్తం సిలబస్ వీ కెన్ ట్రై టు కవర్. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఫేసింగ్ బై ద స్టూడెంట్స్. సిఏ కోర్స్ అనగానే అమ్మో చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, పెద్ద పెద్ద బుక్కులు ఉంటాయి, అన్ని ప్రొవిజన్స్, అన్ని యాక్ట్స్, అన్ని సెక్షన్స్ నాకు గుర్తుండవు. ఎవరు అన్నీ ఒకేసారి చదవమంటున్నారు? చక్కగా 2 daysకి ఇదే చదవండి అని ఒకరు చెప్పేటప్పుడు అది ఫాలో అయ్యి అది మాత్రం చదివితే చాలు. చిన్న చిన్న థింగ్సే కదా సార్, విల్ అక్యుములేట్. పాయింట్ యాడ్ చేస్తాను, లాస్ట్ మినిట్లో హడావుడి చేస్తే ఈ కోర్స్ కంప్లీట్ అవ్వదు. కరెక్ట్. జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ 2nd month నుంచి సిస్టమేటిక్గా ఎఫర్ట్స్ పెట్టండి, ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. 3వ క్వశ్చన్, సప్లిమెంటరీ క్వశ్చన్. ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు? ఎక్కువ మంది పాస్ అవుతున్నారని నేను చెప్పట్లా, ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారని చెప్తున్నా. వాస్తవమే చెప్తున్నా, చీట్ చేయటం నాకు ఇష్టం లేదు, వాస్తవమే చెప్తున్నా. ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు? అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? 2 major నేమ్స్ చెప్పద్దు, నేమ్స్ చెప్పకుండా చెప్పు. అదే 2 major రీజన్స్. కమిట్మెంట్ అనేది వాళ్ళలో ఉండదు. స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేసేస్తారు. సిలబస్ మొత్తం పైలప్ అయిపోతూ ఉంటుంది. 2 groups రాస్తానని డిసైడ్ అయిన వాళ్ళు లాస్ట్ 1.5 months 2 months ఉండేసరికి ఓకే ఇంకా 2 months ఉంది, 1 group రాద్దామని. అప్పుడు సడన్గా ఒక 50% ఆఫ్ ది బర్డన్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒక 50% ఆఫ్ ఆ 2 monthsలో కొంచెం వేస్ట్ చేసేస్తారు. సో లాస్ట్ వచ్చేసరికి ప్రెషర్ బిల్డప్ అయ్యి ఓకే ఈ సబ్జెక్ట్స్లో ఇన్ని ఎగ్జామ్షన్స్ తెచ్చుకుంటాను, ఈ సబ్జెక్ట్లో 40 marks వస్తాయి, యావరేజ్ చేసుకొని నేను ఆ గ్రూప్ చేస్తాను అంటారు. వాళ్ళ టైం బాగోక ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ రావాల్సిన సబ్జెక్టే క్వశ్చన్ పేపర్ కూడా టఫ్గా వస్తుంది. సో యావరేజ్ అవ్వదు, గ్రూప్ ఆగిపోతుంది, మళ్ళీ ఈ లూప్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ లూప్లో రావకండి. ఫస్ట్ డే కాదు సార్ అన్నట్టు 2nd month నుండి ఆ కమిట్మెంట్ అనేది మీలో ఉంటే ఖచ్చితంగా అవుతారు. ఒక ఫిక్స్డ్ సిలబస్నే కదా ఒకేసారి చదవమనేది, మొత్తం సిలబస్ 2 daysలో అవ్వమని ఎవరు చెప్పట్లేదు. సో అది చేస్తే బాగుంటుంది సార్. అదే స్టూడెంట్స్లో వస్తే ఖచ్చితంగా అందరూ పాస్ అవ్వచ్చు. అందరూ కాకపోయినా అట్లీస్ట్ లెట్ మీ డూ ఏ స్మాల్ కరెక్షన్. అతను నాలాగా ప్రొఫెషనల్ స్పీకర్ కాదు కదా, చిన్న చిన్న తప్పులు. అందరూ పాస్ అవ్వలేరులే కానీ మెజారిటీ స్టూడెంట్స్ పాస్ అవ్వచ్చు. కరెక్ట్. ఇక్కడ ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ తను నాతో డైరెక్ట్గా షేర్ చేసుకుంది. నేను చెప్తేనేమో మీలో కొంతమందికి నెగిటివ్ అవుతాను, మీలో కొంతమంది నా మీద జోక్స్ కూడా వేస్తారు. నో ఇష్యూ, మీరు నన్ను ఫాదర్ లాగా చూడవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం నేను నా పిల్లల్లాగా చూస్తాను. ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పింది ఏంటంటే, స్టూడెంట్స్ 100 మంది సీఏ జాయిన్ అయితే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యేవాళ్ళు 30 to 35 ఉంటారు మోహన్. కానీ మనం లెక్కేసేటప్పుడు 30 out of 100, 35 out of 100 లెక్కేస్తాం. అది కరెక్ట్ కాదు మోహన్. సీరియస్గా చదివేది 100 స్టూడెంట్స్ జాయిన్ అయితే 15 వాళ్ళలో 30 స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్సంటేజ్ మోహన్ అని చెప్తే నాకు కరెక్ట్ అనిపించింది. బట్ స్టూడెంట్స్కి ఆ మాట చెప్తే నచ్చదుగా. నేను ఇలా మాట్లాడేటప్పుడు నన్ను మీరు ఒక డైరెక్టర్గా చూడొద్దు, ఒక ఫ్యాకల్టీగా కూడా చూడొద్దు, ఒక
ఒక బ్రదర్ లాగా చూడండి, ఒక పేరెంట్ లాగా చూడండి. అప్పుడు నేను మీకు ప్రాపర్గా అర్థమవుతా. సో ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఉన్న చోట ఫెయిల్ అవ్వండి, ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేని చోట ఫెయిల్ అవ్వద్దు. నా పాయింట్ అదే. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంది, ఫెయిల్ అవ్వండి, తప్పేం లేదు. ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకోసారి రాద్దాం, తప్పేం లేదు. గివప్ చేయటం కంటే ఇంకోసారి రాయటం పెద్ద తప్పేం కాదు. బట్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేని చోట ఫెయిల్ అవుతున్నారు, అవి తప్పు. సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టకపోవటం తప్పు. ఇది నా పాయింట్ ఆఫ్ సబ్మిషన్. ఇంకేదైనా మెసేజ్ కానీ మోటివేషన్ కానీ ఇంకేదైనా మన స్టూడెంట్స్కి ఇప్పుడు అంటే రీసెంట్గా అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎస్ అంటే రీసెంట్గా ట్రెండ్ ఏమవుతుందంటే సిఏ ఫౌండేషన్ బాగా టఫ్ చేస్తున్నారు అనేసి చాలా మందిలో భయం ఉంది. సో మొన్నే మీ ఎంఈసీ ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి. ఇన్ని రోజులు మీరు బాగానే చదువుంటారు, కాన్ఫిడెంట్గా వెళ్ళి రాయండి. దట్ ఈస్ యువర్ పార్ట్. యూ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ అండ్ గివ్ యువర్ బెస్ట్. అంతే. ఈ భయం సొసైటీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, 100లో 10 మందే పాస్ అవుతారు. దట్ ఈస్ నాట్ ద ట్రూత్. సీరియస్గా చదివే వాళ్ళు సార్ చెప్పినట్టు 40-50 మెంబర్స్లో 10 to 15 మెంబర్స్ పాస్ అవుతే అది మంచి పర్సెంటే కదా. సో మీరు ఇన్ని రోజులు పైలప్ చేసిన హార్డ్ వర్క్ని లాస్ట్ మినిట్లో భయం వల్ల పోగొట్టుకోకండి. అండ్ అదొకటే నా ఆశించే సజెషన్. నేను చాలా మందిలో చూసేది అదే, లాస్ట్ మినిట్లో ఎంత ప్రెషర్ బిల్డప్ అయిపోతుందంటే ఓకే ఈ అటెంప్టే వదిలేద్దాం, నెక్స్ట్ అటెంప్ట్ చూసుకుందాం. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టున్నారు, సో మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు సజెస్ట్. 3 small submissions. I just want to add 3 things to Hemant's statement. 10-15 members కాదు, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో సిఏ ఫైనల్ కంప్లీట్ చేసి అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 అట్లీస్ట్ 30 స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ డీసెంట్లీ గుడ్ పర్సెంటేజ్. క్యూములేటివ్గా ఇట్స్ అ డీసెంట్లీ గుడ్ పాస్ పర్సెంటేజ్. నెక్స్ట్ వన్, సిఏ ఫౌండేషన్ టఫ్ అయింది. ఇట్స్ అగైన్ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ. సీరియస్గా ఉన్న వాళ్ళే ఈ కోర్సులో కంటిన్యూ అవుతారు. అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఐసీ వాళ్ళు మంచి ఉద్దేశంతో చేశారు. నేను పర్సెప్షన్ అంటాను. పర్సెప్షన్ అంటే మా టీం కూడా చెప్తాను. సిఏ ఫౌండేషన్ కష్టంగా ఉంది కంపేర్ టు సిఏ ఎంట్రన్స్, సిఏ ఫైనల్. దీనివల్ల మాస్టర్ మైన్స్కి అడ్మిషన్ పెరిగింది కదా, కష్టంగా ఉంది. దీనివల్ల మనకు కష్టం కూడా పెరిగింది, ఛాలెంజెస్ పెరిగింది, మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే మాస్టర్ మైన్స్కి అడ్మిషన్ పెరిగింది. నాట్ ఎవ్రీ వన్ కెన్ హ్యాండిల్ సిఏ ఫౌండేషన్ అనే విషయం స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా రికగ్నైజ్ చేశారు. అందుకని మాస్టర్ మైన్స్కి మనకి అడ్మిషన్స్ పెరిగినాయి. ఇది పర్సెప్షన్. లాస్ట్ వన్, మై డియర్ స్టూడెంట్స్, నేను ప్రౌడ్గా చెప్తాను, లాస్ట్ 3-4 years నుంచి సిఏ పాస్ అవుతున్న వాళ్ళు, సిఎంఏ పాస్ అవుతున్న వాళ్ళు నిజంగా మీరు డైమండ్స్. చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ఫేస్ చేసి పాస్ అవుతున్నారు. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి. యు మార్క్ మై స్టేట్మెంట్, గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయి మన సిఏలకి, సిఎంఏలకి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అంత బాగున్నాయి. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ద బోర్డ్ మెంబర్స్, ఆ ఎగ్జామ్ కమిటీ కానీ స్టాండర్డ్స్ కానీ రియల్లీ అప్రిషియేట్ చేయాలి. అఫ్కోర్స్ కొద్ది కష్టం ఎక్కువ, నో ఇష్యూ. గ్రూప్ వైజ్ రాద్దాం. ఇప్పుడు మనకి బీటెక్లో వాళ్ళకి గ్రూప్ వైజ్ లేదు కదా, ఎంబీబీఎస్ వాళ్ళకి గ్రూప్ వైజ్ లేదు, ఐఐటి వాళ్ళకి గ్రూప్ వైజ్ లేదు, మనకి గ్రూప్ వైజ్ ఉందిగా, గ్రూప్ వైజ్ రాసుకుందాం. కానీ స్టాండర్డ్స్ ఉండటం వల్ల మనకి లోకల్ ఆపర్చునిటీస్ కాదు, విల్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్. గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తే యూ ట్రస్ట్ మీ, నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను, యూ ట్రస్ట్ మీ. గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తే మనకి. హేమంత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్. ఒక చిన్న కరెక్షన్ సార్, అన్ని ఫస్ట్ అటెంప్ట్లో అయినాయి, కానీ కోవిడ్ వల్ల ఫైనల్ మాత్రం సెకండ్ అటెంప్ట్లో అయింది. నో ఇష్యూ. ఎనీవే సీఏ అయ్యామా లేదా అనేది క్వశ్చన్ ఫర్ ది సొసైటీ. సో దట్ ఈస్ ద స్పిరిట్ యూ హ్యావ్ టు హ్యావ్ యాజ్ అ స్టూడెంట్స్. అదే నేను చెప్తాను. సో ఎక్కడ మీ హోప్ని లూజ్ అవ్వకండి. సో ఆల్ ద బెస్ట్. హేమంత్ చెప్తాడో లేదు తెలియదు, చెప్పేశాడు. మన ఫ్యాకల్టీ చెప్తారో లేదు తెలియదు, బట్ నేనైతే చెప్తున్నాను, నాలాగా సీఏ పాస్ అయిన వాళ్ళు చాలామంది, వీఆర్ జస్ట్ యావరేజ్ స్టూడెంట్స్ అట్ స్కూలింగ్ లెవెల్. వెన్ వీ కెన్ డూ, వై కాంట్ యూ? మీరు చేయొచ్చు. ఎస్, ఎఫర్ట్స్ పెట్టండి, సిస్టమాటిక్ ఎఫర్ట్స్ పెట్టండి, సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.